ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. మనం ఎంత తెలివైనటువంటి వారమైనా సరే ఖచ్చితంగా మోసపోతూ ఉంటాం. మాయ మనల్ని మోసం వైపు మనకు తెలియకుండానే నెడుతూ ఉంటుంది. ఈ జగత్తులో మోసం బారిన పడినటువంటి వారు ఉండరు, చాలా అరుదు. అటువంటి అరుదైనటువంటి వాళ్ళమే సచ్చరిత ఆశ్రితులం. ఎవరైతే శ్రీ సాయి సచ్చరితను ఆశ్రయిస్తారో మోసపోవడానికి ఆస్కారం ఉండదు. ఎప్పుడూ కూడా శ్రీ సాయి సచ్చరిత మనల్ని జాగృతపరుస్తుంది. 50వ అధ్యాయము 177వ ఓవిని మీరు ఈ జీవితంలో అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే అంత అద్భుతమైనటువంటిది, నిన్ను జాగృతపరుస్తూ ఉంటుంది. మోసపోకుండా ఉండాలంటే నువ్వు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఓవి మీకు తెలియజేస్తుంది. ఈ జగత్తు ఒక మాయా బజార్. ఇక్కడ నకిలీ వస్తువులు, అసలైనటువంటి వస్తువులు రెండూ ఉంటాయి. కానీ మనం నకిలీ వస్తువుల పట్లనే మక్కువ చూపి అవే అసలైనటువంటి వస్తువులుగా భ్రమించి వాటినే మనము స్వీకరిస్తాము, వాటినే మనము కోరుకుంటాము. కానీ ఈ మాయా బజారులో అసలైనటువంటి వస్తువు ఏది, దానికంటే ముఖ్యమైనటువంటిది నీకు ఎందుకు నకిలీ వస్తువు అసలైనటువంటి వస్తువుగా నీకు కనిపిస్తుంది? ఈ సంశయాన్ని తెలిపేటువంటి వారు మనకు తోడు ఉండాలి అని చెప్పి ఈ ఓవి చెప్తుందన్నమాట. అంటే ఇక్కడ ఎంత సత్యాన్ని చెప్పిందో చూడండి. మనకు అసలైన వస్తువు నకిలీ వస్తువు ఏదో తేడా చెప్పేటువంటి వారు సరిపోరట. మనకు ముందుగా అసలు నీవు నకిలీ వస్తువును ఎందుకు అసలైన వస్తువుగా నువ్వు భ్రమపడుతున్నావో తెలియజేసి నీ యొక్క అజ్ఞానాన్ని తొలగించేటువంటి వారు నీకు తోడుండాలి. ఈరోజు మనకు శ్రీ సాయి సచ్చరిత మనకు తోడుగా ఉండడం చేత అసలైనటువంటిది ఏది, నకిలీది ఏది అనేటువంటి దాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. ముఖ్యంగా నకిలీ వస్తువు మన ముందుకు అదే నిజమైన వస్తువుగా మన ముందుకు వచ్చినా దాని పట్ల మనము మక్కువ చూపము. ఎందుకంటే మనకు తోడు ఉన్నటువంటి శ్రీ సాయి ప్రతిరూపం సచ్చరిత మనల్ని జాగృతపరుస్తుంది. అటువంటి తోడు మనకు బాబా సచ్చరిత ద్వారా మనకిచ్చారు. శ్రీ సాయి సచ్చరితలో ఉన్నటువంటి దాము అన్న కథ ఇదేగా తెలియజేస్తుంది. బాబా ఎంత స్పష్టంగా చెప్తారు. దాము, నువ్వు వచ్చేటువంటి లాభాలు నిజమైనవని అనుకుంటున్నావు, అవి నిజం కాదు, అవి నకిలీ. రెండోసారి చాలా స్పష్టంగా చెప్తారు కదా, దాము నువ్వు రూపాయికి 4 సేలు కొని 8 సేలు రమ్మాల్సి వస్తుంది. నువ్వేమనుకుంటున్నావు, ధాన్యాన్ని దాచిపెడితే కొరత వస్తుంది, రూపాయికి 4 సేలు కొని రూపాయికి 2 సేలు రమ్మొచ్చు, 50% లాభం వస్తుందని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. అలా జరగదు, అది నకిలీ. నువ్వు ఆశిస్తున్నటువంటి లాభం నకిలీ, అది గ్రౌండ్ రియాలిటీ లేనటువంటిది. కాబట్టి వాస్తవాన్ని చెప్తున్నా విను, నువ్వు ఈ వ్యాపారాన్ని వదులుకో అని చెప్పి బాబా చెప్పారు. ఆ విధంగా శ్రీ సాయి సచ్చరిత కూడా మనల్ని ఎప్పుడు కూడా జాగృతం చేస్తుంది. మనకు ఎవరైనా సరే ఒక డీల్ గురించి చెప్పారనుకోండి, ఆ డీల్ గురించి చెప్పేటప్పుడు వాడు చెప్పుతున్నటువంటి తీరు, నిజంగా నేను 30 లక్షలు పెడితే ఆ ప్రాపర్టీ 60 లక్షలు అవుతుందా, 60 లక్షలు డబుల్ అవుతుందని చెప్తారు ఎవరైనా సరే. దాము అన్నాకు ఏ విధంగా అయితే తన జీవితంలో అనుభవం అయిందో మన జీవితంలో కూడా అదే సంఘటనలు మన ముందుకు వస్తాయి. అందుకనే బాబాను ఆశ్రయించినటువంటి వారు ప్రలోభాలకు లోను కారు. ఎందుకంటే వారికి తోడుగా ఉన్నటువంటి శ్రీ సాయి సచ్చరిత, శ్రీ సాయి భగవానులు నకిలీ వస్తువు యొక్క స్వరూపాన్ని మొత్తం కూడా మనకు తెలియజేస్తారు. అందుకనే సర్వసాధారణంగా మనము మోసానికి దూరంగా ఉంటాం, మాయా బజారుకు దూరంగా ఉంటాం. అసలైనటువంటి వస్తువును గ్రహించేటువంటి జ్ఞానాన్ని మనకిస్తారు. ఇంత అద్భుతమైనటువంటి విషయాలను గ్రంథ రూపంలో మనకు అందించినటువంటి హేమాడ్ పంత్ కూడా ఇది తన గొప్ప అనుకుంటే నకిలీ అని భావించాడు. ఈ కథ అంతా కూడా రాయించుకుంది, ఈ కథను గ్రంథస్థం చేయించింది శ్రీ సాయి భగవాన్లే అని వాస్తవాన్ని తెలుసుకున్నారు. సాధారణంగా రచయిత ఎంతో కొంత దాని యొక్క క్లెయిమ్ చేయాలనుకుంటాడు.
హేమాడ్ పంతు ఇక్కడ క్లెయిమ్ చేయలేదు. క్లెయిమ్ చేసి దాన్ని పుస్తకంలో ఇరికిస్తే అది నకిలీ. ఆ నకిలీ మురికి అంటినటువంటి ఈ పావన చరిత్ర శోభించదనేటువంటి విషయం హేమాడ్ పంతుకి తెలుసు. అందుకనే 50వ అధ్యాయంలో 208వ ఓవిలో తను రాసుకుంటారు, నాకు పొగడ్త అనేటువంటి భూషణం, విమర్శ అనేటువంటి దూషణ ఇవేవి నాకు అంటవు, సాయే స్వయంకర్త కనుక వారి అనుగ్రహంతో ఈ చరిత్ర సంపూర్ణమైంది. తేల్చేశాడు, చాలా ఒకే ఒక మాటలు తేల్చేశాడు. అయ్యా పొగడ్త అనేటువంటి భూషణం నన్ను అంటదు, అదేవిధంగా విమర్శ అనేటువంటి దూషణ కూడా నన్ను అంటదు. దీనికి కర్త శ్రీ సాయినాథులు కాబట్టి ఇది వారి అనుగ్రహంతో రాసినటువంటి చరిత్ర. ఇంకొక అద్భుతమైనటువంటి మాట చెప్తారు. ఈరోజు మనం బాబా పైన వస్తున్నటువంటి అనేక విమర్శలను చూస్తున్నాం. ఆ విమర్శకు సంబంధించినటువంటి దాంట్లో ఎవరైనా సరే హేమాడ్ పంతు ప్రస్తావన అస్సలు ప్రస్తావించరు. హేమాడ్ పంతు ఈ విధంగా రాశాడు, ఈ విధంగా రాయడం వల్ల ద్రోహం జరిగిందనో, అతడు ఏదో కావాలని కల్పితం చేసిననో ఒక్కరంటే ఒక్కరు విమర్శకులు హేమాడ్ పంతు పేరును తీయరు. కేవలం బాబాను వారి చరిత్రలో ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న విషయాలను పట్టుకొని రాద్ధాంతం చేస్తూ ఉంటారు. బాబా హేమాడ్ పంతు రాసుకున్నటువంటి మాటను కూడా ఎంత సత్యంగా ఈరోజు రుజువు చేశారో చూడండి. నాకు పొగడ్త అనేటువంటి భూషణం వద్దు, విమర్శ అనేటువంటి దూషణ కూడా నాకు అంటదు అన్నారు. ఈరోజు అదే విధంగా జరుగుతుంది. ఇంకో మాట, అద్భుతమైనటువంటి మాట రాస్తారు ఇదే అధ్యాయంలో 211వ ఓవిలో, ఈ గ్రంథాన్ని దూషించిన వారు, భూషణంగా భావించిన వారు ఇద్దరూ కూడా నారాయణ స్వరూపుడు వలె వందనీయులు అని చెప్పి రాస్తారు. ఈరోజు దీన్ని మనం భూషణంగా తీసుకుంటున్నాం. మన అదృష్టంగా మనం శ్రీ సాయి సచ్చరితను భావిస్తున్నాం. శ్రీ సాయి సచ్చరితను బాబాను విమర్శిస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు అనేక మంది ఉన్నారు. వారు కూడా నారాయణ స్వరూపులే. ఎందుకంటే ఎవరైనా సరే బాబా గురించి తెలియకుండా, ఇప్పుడు మనం ఎవరినైనా ఒకరిని విమర్శించాలంటే, ఆరోపణ చేయాలంటే కొంతనే తెలుసుకోవాలి కదా. అందుకనే దూషించినటువంటి వారు కూడా నారాయణ స్వరూపుల వలె వందనీయులు అన్నారు బాబా ఇక్కడ. ఖచ్చితంగా ఈ చరిత్ర బాబానే రాసుకున్నారనేటువంటి దానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే బాబా నిందించేవారిని, అభిమానించేటువంటి వారిని ఇద్దరిని సమానంగా చూస్తారు కదా. భవిష్యత్తులో నా చరిత్ర పట్ల అభిమానం కలిగి ఉన్నటువంటి వాళ్లకు, అదేవిధంగా ఆరోపణ చేసేటువంటి వాడికి, ఇద్దరికీ కూడా ఒకే రకంగా నేను చూస్తాను. ఇద్దరూ నారాయణ స్వరూపులే. భూషణంగా భావించేటువంటి వారు, ఈ చరిత్రను పరమ పవిత్రంగా భావించేటువంటి వారు నా గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నన్ను దూషించేవాడు కూడా నా గురించి తెలుసుకోవడానికి అన్వేషణ చేస్తున్నాడు. ఇంత అద్భుతమైనటువంటి విషయం కదా. అంటే సచ్చరితలో ఎంత మాధుర్యం ఉంటుందంటే, దీని యొక్క మాధుర్యాన్ని వర్ణించడానికి అసలు అక్షరాలు రావు. బాబా పట్ల ఆసక్తి, వారి గురించి తెలుసుకోవాలనేటువంటి విషయం అనురక్తులకు ఉంటుంది, బాబా పట్ల ద్వేషం కలిగినటువంటి వారికి ఉంది. ఈరోజు ఇద్దరికీ ఉంది. అభిమానం కలిగినటువంటి వాళ్లకు, నిజ భక్తులకు అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇస్తాడు. ఎవరైతే విమర్శ చేయాలనేటువంటి దాంతో తన చరిత్రను పరిశోధన చేస్తున్నారో వారికి కూడా ఏదో ఒకనాటికి ఆనందాన్ని ఇస్తారు. కాకాసాహెబ్ దీక్షితు షిరిడీకి వచ్చే ముందు నానాసాహెబ్ కలుస్తారు కదా. కలిసిన తర్వాత బాబా యొక్క మహత్తు గురించి చెప్తారు. అక్కడ ఒక మాట చెప్తారు, మీరు తప్పకుండా షిరిడీకి వెళ్ళండి, కానీ కాకా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు వారి మనిషి కాకపోతే మీకు వారి దర్శనం కలగదు. ఈరోజు దురదృష్టవశాత్తు బాబా పైన విమర్శ చేస్తున్నటువంటి వారు కూడా ఏదో జన్మలో బాబాతోటి రుణానుబంధం వాడు కలిగి ఉన్నాడు. అందుచేతనే శ్రీ సాయి బాబా అనేటువంటి ఆ పేరును, బాబా పేరును పలకగలుగుతున్నారు. ఇది సత్యం. అందుకనే నానాసాహెబ్ చెప్తాడు, మీరు తమ వారు కాకపోతే, బాబాకు సంబంధించినటువంటి వారు కాకపోతే అసలు వారి దర్శనమే కలగదు. ఇదే బాబా ఆదరణకు గుర్తు. కనుక మీ అంతటా మీరు వెళ్ళలేరు. దీంతో సాయికి గురించినటువంటి వర్ణన హృదయ లోతుల్లోకి వెళ్ళింది. దీక్షితు ఆ రోజే
బాబాను హృదయం నిండా నింపుకున్నాడు. ఎలాగైనా సరే ఈ సత్పురుషుణ్ణి దర్శించుకోవాలి. అంతకుముందు ఇద్దరి మధ్య చర్చలో కాలి కుంటితనం గురించినటువంటి బాధ తన మిత్రుడైనటువంటి నానాసాహెబ్ చెప్పుకున్నాడు కదా. బాబా యొక్క మహిమ విన్న తర్వాత తన మనస్సులో ఒక నిర్ణయం చేసేసుకున్నారు. సాయి గురించి వర్ణన విని దీక్షిత్ మనస్సుకు సంతోషం కలిగింది. నేను వచ్చి తప్పక బాబాను దర్శనం చేసుకుంటానని చెప్పి నాన్నతో చెప్తారు. నా ఈ కాలి గురించినటువంటి మాట ఎందుకులే నాన్న, ఇప్పుడు అక్కడ శరీరం నశ్వరం కనుక ఈ కాలి నొప్పి ఎన్ని రోజులైనా ఉండని, దానికి నాకు ఇబ్బంది లేదు, దీంతో నాకు చింతయే లేదు. నిరతిశయ సుఖం సంపాదించుకోవడానికి నేను సాయిబాబాను దర్శించుకుంటాను, తప్పకుండా ఆ వారి దర్శనానికి నేను వెళ్తాను అని చెప్పని అంటారు. బాబా యొక్క వర్ణన విన్న తర్వాత కాకాసాహెబ్కు ఉన్నటువంటి అల్పమైనటువంటి కోరికలన్నీ కూడా ఆ క్షణాన్నే మటుమాయమైపోయాయి. అదే మాట రాసుకుంటారు, నా అల్పమైనటువంటి కోరిక కోసం నేను దర్శనం చేసుకోను బాబాను. ఈ కాలికుంటితనం ఇలానే ఉండిపోని, ఈ కాలికుంటితనం కంటే కూడా నా మనస్సుకున్నటువంటి అవిటితనాన్ని, ఆందోళనను, వీటిని దూరం చేసుకోవడానికి నేను సాయిబాబాను ఆశ్రయించాలి. ఇటువంటి భావన కలిగినటువంటి భక్తుణ్ణి బాబా వదిలేస్తాడా? ఎందుకంటే చాలామంది బాబా దగ్గరికి కేవలం ఆ రోజు బాబా మహిమ విని 90% మంది వారి వద్దకు వచ్చినటువంటి వాళ్ళు. కాకాసాహెబ్ లాంటి వాళ్ళు చాలా అరుదు. మహిమ విన్నాడు, బాబా రూపం తెలియదు, బాబా యొక్క స్వభావం తెలియదు, వారి యొక్క పరమాత్మతత్వాన్ని అనుభవించలేదు, కానీ నిశ్చయానికి వచ్చేశాడు. నేను ఈ తుచ్చమైనటువంటి ఈ కోరికల కోసం నేను వెళ్ళకూడదు, నా స్వ ఆనందం కోసం, అందుకోసం నేను బాబాను దర్శించుకోవాలనుకున్నాడు. ఆ సమయం రానే వచ్చింది. వచ్చిన తర్వాత బాబా దర్శనానికి వెళ్ళాలనేటువంటి కుతూహలం పడుతుంటే బాబా ఏ విధంగా ఏర్పాట్లు చేశారో మనందరికీ తెలుసు కదా. చిత్రపట రూపంలో ముందే మిరికరింట్లో దర్శనం ఇస్తాడు. వారిని తీసుకురావడానికి షామాను ఏదో కారణం చేత షిరిడీకి పంపిస్తారు. తన నిజ భక్తుణ్ణి ఎంత లాంఛనంగా షిరిడీకి తెచ్చుకుంటారు. రైల్లో సెకండ్ క్లాస్ అంతా కిక్కిరిసిపోతే ఫస్ట్ క్లాస్లోకి పిలిపించుకొని అక్కడ కూర్చొని పెట్టుకొని సుఖవంతమైనటువంటి ప్రయాణంతో షిరిడీకి తీసుకొచ్చారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సుఖవంతమైనటువంటి ప్రయాణం షిరిడీకి జరిగింది. కాకాసాహెబ్ అంతిమ దశలో మరలా బాబా సుఖవంతమైనటువంటి ప్రయాణాన్ని ఏర్పాటు చేశారు కదా. విమానంలో తీసుకుపోతా అనేటువంటి వారి యొక్క వాదాను నిలబెట్టుకున్నారు కదా. షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకున్న తర్వాత బాబా అన్నటువంటి మాట జీవిత పర్యంతం గుర్తుపెట్టుకున్నారు. దీక్షిత్ యొక్క ఆనందం ఆనందాశ్రుల రూపంలో ధారలా కారుతుంటే బాబా అన్నటువంటి మాట, నేను కూడా నీ రాక కోసం ఎదురు చూసి నిన్ను కలుసుకోవడానికి శ్యామాను పంపించానంటారు. దాంతో కాకాసాహెబ్ శరీరం వణికిపోయింది. శరీరం అంతా కూడా ముచ్చెమటలు పట్టిపోయాయి. నా కోసం ఎదురు చూస్తున్నారా? పూర్వపరిచయము లేదు, ఏ రోజు మిమ్మల్ని తలవలేదు, అయినా సరే నా పైన ఇంత ప్రేమ ఎందుకు అని చెప్పి ఆనందాశ్రువులు ఉప్పొంగిపోతూ ఉన్నాయి కాకాసాహెబ్. ఎందుకు కాకాసాహెబ్ పైన అంత ప్రేమ? వారి గురించి విన్నటువంటి మరుక్షణం తుచ్చమైనటువంటి కోరికలను వదిలేశాడు. వీటి కోసం కాదు, నా స్వ ఆనందం కోసం, నాలో భక్తి శ్రద్ధ మరింత పెరిగి నా జీవితానికి సార్థకత చేసుకోవడం కోసం నేను వెళ్ళాలి అనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. అంత ఉత్తమమైనటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నటువంటి కాకాసాహెబ్ జీవిత బాధ్యతను బాబా తీసుకున్నాడు. మనందరం అనుకుంటాం మన జీవిత బాధ్యత బాబా తీసుకోవాలని, అంటే అందులో వేరే అర్థం ఉంది. ఏంటంటే మనం ఏం కోరుకుంటామంటే, నాకు సమయానికి కావాల్సినవన్నీ బాబా ఇచ్చేసేయాలి, నన్ను వృద్ధిలోకి తీసుకురావాలి, ఈరోజు నేను ఒక 10 లక్షల సేవింగ్లో ఉన్నటువంటి వాడిని 1 కోటి రూపాయల సేవింగ్లోకి తీసుకురావాలి, ఈరోజు నా ఆస్తి 1 కోటి రూపాయలు ఉంది, 100 కోట్లకు తీసుకెళ్ళాలి, ఇలా భావిస్తాం. కానీ కాకాసాహెబ్ జీవితంలో అలా జరగలేదు. బాబా అన్నాడు కదా, నీ బాధ్యత నాదన్నాడు. మరి కాకాసాహెబ్ స్థాయి పెంచాలి, స్థితి పెంచాలి, డబ్బు పెంచాలి, ఇవేవీ పెంచలేదు. వాటన్నింటికంటే ఉత్తమమైనటువంటి భక్తి శ్రద్ధను
గురుభక్తిలో అగ్రగణ్యతను కాకాసాహెబ్కు అనుగ్రహించారు. అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం కాకాసాహెబ్ను విమానంలో తీసుకెళ్లారు. ఆ విమానం సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో కూడా తనకు ఏ అనారోగ్యము లేదు, ఏమీ లేదు. ఎంతో సంతోషంగా బాబా యొక్క గొప్పతనాన్ని, వారి లీలలను చర్చిస్తూ ఒరిగిపోవడం అంటే ఎంత అదృష్టం. ఆ విధంగా ఆయన కాకాసాహెబ్ జీవితాన్ని ఎంత పరిపూర్ణం చేశారో బాబా. కాకాసాహెబ్తో పాటు మనందరి జీవితాలకు కూడా ఏదో ఒక ఉపకారాన్ని బాబా తప్పక చేస్తారు. మనందరం అనుకుంటాం, బాబా రుణం తీర్చుకోవాలి ఎలానైనా సరే, నా జీవితానికి ఒక గొప్ప ధైర్యాన్ని ఇచ్చాడు. కొంతమందికి ఏమో వస్తువులతో కూడినటువంటి సంపద ఇచ్చాడు. ఇద్దరం కూడా అనుకుంటాం, బాబా రుణం తీసుకోవాలి, బాబా రుణం తీర్చుకోవాలి. ఎలా తీర్చుకోగలుగుతాం బాబా రుణం? బాబాకు ఒక అన్న సందర్భంలో ఒక దక్షిణలో ఇంకోటో ఇస్తే రుణం తీరిపోతుందా? అదే విషయాన్ని ఎంత అద్భుతంగా బాబా ఇక్కడ చెప్పుకున్నారంటే, నా రుణాన్ని తీర్చాలంటే మీరు ఏమి చేయాలనేటువంటి ఉపాయాన్ని బాబా ఇక్కడ చాలా అద్భుతంగా చెప్తారు. బాబా రుణం తీర్చుకోవాలని చెప్పి మనం బాబాకు చింతామణి ఇస్తే అది ప్రతిరోజు కూడా చింతను పెంచుతుంది. చింతామణి అటువంటి వస్తువునిచ్చి ఆలోచనకు అందని ఆత్మ వస్తువును చూపించేటువంటి గురువు రుణం తీసుకోగలుగుతాం. ఆ చింతామణి ఇచ్చి ఆత్మస్వరూపాన్ని దర్శనం చేయించేటువంటి గురువు రుణం ఎలా తీర్చుకోగలుగుతాం? అదేవిధంగా కల్పతరువునిచ్చి రుణం తీర్చుకోవడం సాధ్యమా? పోనీ అన్నింటికంటే గురువుకు పరుసవేదినిచ్చి రుణం తీర్చుకోగలమా? పరుసవేది కేవలం ఇనుప ముక్కను బంగారంగా మారుస్తుంది. కానీ బాబా బ్రహ్మరసాన్ని ఆస్వాదింపజేస్తారు. ఏ కోరికలు లేనటువంటి గురువుకు కామధేనువునిచ్చి రుణం తీర్చుకుంటామా? కామధేనువు కోరికలను ఇంకా పెంచుతుంది. కోరికలు లేనటువంటి గురువు ఏ కష్టము లేనటువంటి స్థితిని నీకు ప్రసాదిస్తాడు. ఏ కోరికలు లేనటువంటి స్థితిని ప్రసాదించేటువంటి గురువుకు కామధేనువు ఇచ్చి ఏ విధంగా రుణం తీసుకుంటాం? మాయా ప్రదర్శనమైనటువంటి విశ్వంలో ఉన్నటువంటి సంపత్తినంతా ఇచ్చినా సరే గురువు యొక్క రుణాన్ని మనం తీర్చుకోలేము. అవన్నీ కూడా మాయా వస్తువులు. పోనీ శరీరాన్ని ఇచ్చి వారి సేవకు రుణం తీర్చుకుందామంటే శరీరం నశ్వరమైనటువంటిది కదా. పోనీ వారి కోసం ప్రాణాలను త్యాగం చేద్దామనుకుంటే అది మిథ్యే కదా. మరి ఏమిచ్చి గురువు రుణం తీర్చుకోగలుగుతాం? అందుకు కావలసినటువంటిది అనన్య శ్రద్ధాపూర్వకమైనటువంటి సాష్టాంగ నమస్కారాలను వారికి అర్పించి వారి ఉపకారాలను స్మరించుకుంటూ సద్గురు చరణాల్లో శిరస్సు నుంచి వందనం చేయాలి. గురువు యొక్క ఉపకారాన్ని ఎల్లప్పుడూ స్మృతిలో ఉంచుకోవడమే శిష్యుడికి అలంకారప్రాయం. అంతేగాని వారి ఉపకారాల నుండి రుణ విముక్తుణ్ణి కావాలి అని చెప్పి తలిచేటువంటి శిష్యుడు ఆత్మానంద సుఖాన్ని పోగొట్టుకుంటారు. ఎందుకంటే ఏమిచ్చినా తీరనటువంటిది కదా. గురువుకు ఏమి ఇవ్వగలుగుతాం? బాబాకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతాం? కాబట్టి బాబా ఏం చెప్తుందంటే, నేను చేసినటువంటి ఉపకారానికి నువ్వు ఏదో ఒకటి ఇచ్చి రుణం తీర్చుకున్నావని చెప్పి నువ్వు భావిస్తే నీవు నీ యొక్క ఆత్మానందాన్ని పోగొట్టుకుంటావు. బాబా ఇక్కడ అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు. రుణాన్ని మీరు ఎప్పటికీ తీర్చుకోలేరు, మీరు కృతజ్ఞతగా ఉంటే చాలు అని చెప్పి చెప్తున్నాడు. కేవలం మీరు శ్రద్ధతో భక్తితో ఉండి అనన్యమైనటువంటి శరణాగతితో నా చరణాలయందు శిరస్సు నుంచి నన్ను వేడితే, నేను చేసినటువంటి ఉపకారాలను మీరు గుర్తించుకుంటే, ఎప్పుడూ వాటిని స్మరించుకుంటే, నిజంగా మనము బాబా చేసినటువంటి ఉపకారాలను ఎంతమంది మనం స్మరించుకుంటాం? బాబా చేసినటువంటి నిజమైనటువంటి ఉపకారం ఏంటో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. బాబా మనందరికి చేసినటువంటి నిజమైనటువంటి ఉపకారం వారి యొక్క ఆత్మస్వరూపాన్ని మన చేతిలో పెట్టాడు. అదే శ్రీ సాయి సచ్చరిత.
బాబా మాకింత మధురమైనటువంటి మా జీవితాలకు జ్ఞానాన్ని, దిక్సూచిని, నిత్యం నీ స్మరణలో ఉండేటువంటి వరాన్ని అనుగ్రహించావు. ఇందుకు నేను కృతజ్ఞుణ్ణి, ఇందుకు నేను ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను అనేటువంటి స్థిర చిత్తానికి మనం రావాలి. చాలామంది బాబా రుణం తీర్చేసుకుంటున్నాం, కొడుకు ఉద్యోగం ఇప్పించాడు, 10,000 పెట్టేసి అన్న సంతర్పణ చేయించారు, రుణం తీరిపోయింది. రుణం తీర్చుకోలేమనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. బాబా మన నుంచి రుణం తీర్చుకోమని చెప్పి మనల్ని కోరట్లేదు, కృతజ్ఞతగా ఉండమంటున్నారు. 51వ అధ్యాయంలో 118, 119 ఓవి అండర్లైన్ చేసి పెట్టుకోండి. అండర్లైన్ చేసి పెట్టుకుంటే బాబా మనకు చేసినటువంటి మేలుకు మనం ఎలా ఉండాలి ఒకటే చెప్తున్నారు ఇక్కడ. ఎప్పుడూ కూడా నేను చేసినటువంటి ఉపకారాలను స్మరిస్తూ నా చరణాలకు వందనం చేయండి. గురువు యొక్క ఉపకారాన్ని ఎల్లప్పుడూ స్మృతిలో ఉంచుకోవడమే శిష్యుడికి అలంకారం. నీకు అలంకారం ఏంటంటే నీ యొక్క తేజస్సు పెరగాలి. నీకు అలంకార భూషణం గురువు చేసినటువంటి మేలును నిత్యం స్మరించుకోవడమే నీకు అలంకరణ. ఇక్కడ కూడా శిష్యుడికే గొప్పతనాన్ని ఆపాదించేటువంటి పని చేస్తున్నారు. మనము బాగా మంచిగా శోభిస్తే, మన జీవితము శోభానమయంగా ఉంటే మనకే కదా ప్రయోజనం. ఆ ప్రయోజనాన్ని మీరందరూ కూడా సంపాదించుకునేటువంటి దానికి ఒక్కటే లెక్క, నా యొక్క ఉపకారాన్ని ఎప్పుడూ కూడా మీరు స్మరించుకోండి. ఆ స్మరణ చేసేటువంటి వారి యొక్క వైభవాన్ని పెంచుతాను, మీకు గొప్ప అలంకారం వస్తుంది. మీ శిష్యత్వానికి అది ఒక గొప్ప అలంకారం. కాబట్టి దీనిని గుర్తుపెట్టుకోండి. గురువు చేసినటువంటి ఉపకారానికి రుణం తీర్చుకోవడానికి ఏదో ఒకటి ఇచ్చాననేటువంటి భావన ఉంటే, అటువంటి ఆలోచన నీలో ఉంటే నువ్వు ఆత్మానందాన్ని కోల్పోతావు. అంటే బాబా దగ్గర ఇప్పటిదాకా సంపాదించినటువంటిది అంతా కూడా నువ్వు కోల్పోయినట్టే. కాబట్టి శ్రీ సాయి సచ్చరిత మనకు ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని బోధించిందో చూడండి. నువ్వు ఎప్పుడూ కూడా ఆయన స్మరణలో ఉండాలి. కానీ మన దురదృష్టవశాత్తు ఉపకారం, ఇంతకుముందు జరిగినటువంటి ఉపకారాన్ని స్మరించుకోవడానికంటే కూడా మనం చేస్తున్నటువంటి పని ఏమిటంటే మరలా ఇంకేం కావాలి, దాని స్మరణనే ఎక్కువైపోయింది మనకు. కాబట్టి ఏ స్మరణ చేయాలి, నువ్వు ఎలా ఉండాలి, ఇన్ని రోజులు బాబా సహచర్యంలో ఉన్నటువంటి నీ భక్తికి అలంకారం ఏ విధంగా ప్రాప్తిస్తుంది అనేటువంటి విషయాన్ని మనందరము గుర్తెరగాలి. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటివరకు సెలవు. నమస్కారం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ భవిష్యత్ తరానికి సాయి అమృత ధారను అందించే సాయి గురుకులం, సాయి సత్సంగ మందిర నిర్మాణం 10 సంవత్సరాలుగా సాయి తత్వాన్ని మృదుమధురంగా భక్తలోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మరో మహాకార్యం. ప్రపంచంలోనే తొలి సాయి పాఠశాల సాయి గురుకులం భూదాన సేవలో భాగస్వాములై భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి. భూదాన సేవా దక్షిణ 1 చదరపు గజానికి 35,000, అరగజానికి 17,500, 3 చదరపు అడుగులకు 11,000 దక్షిణ చెల్లించి భవిష్యత్ సాయి ప్రపంచ నిర్మాణంలో భాగస్వాములవ్వండి. మీ ప్రేమపూర్వక దక్షిణను ఆన్లైన్ ద్వారా 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సమర్పించండి. వివరాల కోసం సాయి గురుకులం, సాయి టీవీ, హైదరాబాద్ 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.